తప్పు లేని చోట ఎప్పుడూ తల వంచకు. నీ తప్పు లేనప్పుడు ఎవరు ఎంత చెప్పినా కానీ నీ తల వంచకు. ఆ తప్పు లేని కాడ మనం ఎప్పుడైతే తల వంచినామో అప్పుడు నువ్వు ఎప్పుడు ఎదగలేవు. నీ తప్పు లేనప్పుడు ఎప్పుడు ఎవ్వరికే కానీ తల వంచకు. నమ్మకం లేని చోట మాట్లాడకు. నిన్ను నమ్మని వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నువ్వు దూరం ఉండటమే మంచిది. మనల్ని ఎప్పుడైతే నమ్మరో ఆ నమ్మని చోట వాళ్ళ దగ్గర మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. మనం అటువంటి కాడ మాట్లాడకూడదు, అటువంటి కాటికి పోకూడదు నమ్మకం లేనప్పుడు. విలువ లేని చోటుకి అస్సలే వెళ్ళకు. నీకు ఎప్పుడైతే విలువ ఇవ్వరో నీ బంధువులు కానీ, నీ తెలిసిన వాళ్ళు కానీ, నీ ఫ్రెండ్స్ స్నేహితులు కానీ, ఎవరైనా కానీ నీకు విలువ లేని చోటకు అస్సలే వెళ్ళకు. ఆడ విలువ లేని చోటకు వెళ్ళి భంగపడే కంటే ఊరక ఉండడం మంచిది. వాళ్ళు ఎవరైనా కానీ, అన్నదమ్ములైనా, ఇంట్లో వాళ్ళైనా, వేరే నీ ఫ్రెండ్స్ అయినా, ఊర్లోనైనా ఎక్కడైనా కానీ నీకు విలువ లేని చోటకు వెళ్ళకు. అది చాలా ఉత్తమమైన పని. నీకు నమ్మకం లేని చోట ఎవరి దగ్గర మాట్లాడకు. నీకు ఎప్పుడైతే నమ్మకం లేని చోట మాట్లాడతావో నీ మాట ఎవడు వినడు. నమ్మకం లేని చోట అస్సలే మాట్లాడకూడదు. విలువ లేని చోటకి అస్సలే వెళ్ళకు. నీ తప్పు లేనప్పుడు ఎంతటి వారి దగ్గరైనా నువ్వు తల వంచకు. ఇది తెలుసుకో. నీకు విలువని ఇయ్యనప్పుడు ఎవరు పిలిచినా కానీ ఎక్కడికి వెళ్ళకు. నీకు గౌరవం విలువ లేనప్పుడు, వాళ్ళు నీకు ఆ విలువ మర్యాదలు గౌరవం ఇవ్వనప్పుడు నీవు వెళ్ళడం మంచిది కాదు. నీకు ఎప్పుడైతే విలువ ఇస్తారో అటువంటి చోటుకి వెళ్ళు. నిన్ను ఎక్కడ పిలిచినా కానీ విలువ ఇచ్చే కాటికే వెళ్ళు. అప్పుడే నీకు విలువ పెరుగుతుంది. మనిషి అంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఈ విలువ లేని చోటకు వెళితే ఉన్న విలువ కూడా పోతుంది. కాబట్టి విలువ లేని చోటకు ఎవరు వెళ్ళకండి. నమ్మకం లేని చోట మాట్లాడకండి. ఆ నమ్మకం లేని చోటకు నిన్ను పిలిచి మాట్లాడేదానికంటే నిన్ను నమ్మనప్పుడు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. అసలు అక్కడ వెళ్ళకోకుండా ఉండడం ఇంకా మంచిది. నీ మీద నమ్మకం లేనప్పుడు, నీ మీద విలువ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళకు. నీ తప్పు లేనప్పుడు మాత్రం ఎవ్వరికి ఎంత లేచిన వారికైనా తల మాత్రం వంచకు.